నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సంక్రాంతి బరిలో పోటాపోటీగా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్. అందులో భాగంగా ఈ రోజు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. దాని రివ్యూ చెప్పండి సార్. గేమ్ చేంజర్ రిలీజ్‌కి ముందే ఒక బజ్ అయితే రాలేదు. ఎందుకంటే మనం అడ్వాన్స్ బుకింగ్ కూడా పెద్ద ఎత్తున ఏమీ కాలేదు. ఓన్లీ ఓవర్సీస్ ముఖ్యంగా అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ బాగా అయినాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా స్పందన రాలేదు. సో పెద్ద అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. సో ఓన్లీ పాటలు మాత్రమే హిట్ అయినాయి. ట్రైలర్ కూడా బాగా హిట్ అయింది. ఓవరాల్గా ఒక 20 మిలియన్లు అంటే 80 మిలియన్ల పైన వ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే సినిమా రిలీజ్ అయినాక దీని పరిస్థితి ఎలా ఉంది, దీని రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం చూద్దాము. నేను మార్నింగ్ షోకి వెళ్ళాను. సో బేసిక్గా ఇది మనకి దీంట్లో చెప్పుకోవాల్సిన కథ జనరల్గా ఆల్రెడీ లీక్ అయింది. సో బేసిక్ కథగా చెప్పుకోవాలంటే ఒక ఊర్లో అప్పన్న అని ఒక చిన్న సైజు పొలిటీషియన్ ఉన్నాడు. ఆయన ప్రజల కోసం తపన పడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కొంతమంది మోసం చేసి చంపేస్తారు. దాని తర్వాత ఆ బిడ్డను తీసుకొని భార్య పార్వతి ఆమె పేరు, ఆమె పారిపోతుంది. పార్వతి అంటే అంజలి చేసింది. సో ఇది ఒక స్టోరీ అనుకుంటే దీనికి లింక్గా రామ్ చరణ్, అతని పేరు రామ్ నందన్. సో తను మొదట ఐపీఎస్గా ఉంటాడు, దాని తర్వాత ఐఏఎస్గా మారుతాడు. ఐఏఎస్గా మారి వైజాగ్ డిస్టిక్కి కలెక్టర్గా వస్తాడు. అక్కడ బొబ్బిలి మోపిదేవి అని ఒక మంత్రి ఉంటాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి సత్యమూర్తి, బొబ్బిలి సత్యమూర్తి. ఇతనేమో వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్, రూల్స్ని ఫాలో అయ్యేవాడు. అతనేమో హైలీ కరప్ట్. సో వీళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో ఈ క్రమంలో సత్యమూర్తి సీఎం చనిపోయే స్థాయిలో ఒక ట్విస్ట్ ఇచ్చి చనిపోతాడు, తన వారసుడు అనేది. సో దాని తర్వాత రామ్ చరణ్ పొలిటీషియన్, ఎవరు ఈ రామ్ నందన్ పొలిటీషియన్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఒక అప్పన్న తన నాన్నే అనే విషయం తెలుస్తుంది. సో తను ఇప్పుడు ఒకటి కక్ష తీర్చుకోవాలి. ఆ కక్ష తీర్చుకోవాల్సిన ఫ్యామిలీ విలను, తను ఇప్పుడు ఢీకొంటున్న విలను ఒకడే అనేది తెలుస్తుంది. సో దీన్ని ఇతను ఎలా కక్ష తీర్చుకున్నాడు, ఈ లోపల ఎన్నికలు వస్తాయి, రాజకీయాల్లోకి ఇతను వెళ్తాడు. రాజకీయాల్లో ఏమయ్యాడు, ఇతను ఏమన్నా సీఎం అయ్యాడా, సో తన కక్ష తీర్చుకున్నాడా, అప్పన్నకి ఈ స్టోరీకి ఉన్న లింక్ ఏంటి, తర్వాత అసలు ఐపీఎస్గా ఉన్న రామ్ నందన్ ఐఏఎస్గా ఎందుకు మారాడు, తర్వాత కియారా అద్వానీ కి ఇతనుకున్న రిలేషన్షిప్ ఏంటి, వీళ్ళిద్దరికి పెళ్ళయిందా లేదా, ఇలాంటి అంశాలతో కూడిన కథ. బేసిక్గా మామూలుగా సింగిల్ లైన్లో చెప్పుకోవాలంటే ఫాదర్ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్న ఒక అధికారి అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక ఐఏఎస్ అధికారి సాక్షాత్తు సీఎం స్థాయిలో ఉన్న పొలిటీషియన్తో ఢీకొంటే ఏం చేయగలడు, ఒక వ్యవస్థను మార్చాలనుకున్న ఒక ఐఏఎస్ అధికారి ఎంత దూరం వెళ్ళగలడు, ఏం చేయగలడు అనేది ఇంకొక థీమ్ అనమాట. సో ఇది బేసిక్గా కథకు సంబంధించి. అయితే దీన్ని స్క్రీన్ ప్లే లెవెల్లో తీసుకున్నప్పుడు శంకర్ మామూలుగానే స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా శంకర్ సినిమాల్లో ఉంటాయి. మనకి జెంటిల్మ్యాన్ కావచ్చు, భారతీయుడు కావచ్చు, తర్వాత శివాజీ కావచ్చు, రోబో కావచ్చు, ఈ సినిమాలన్నింటిలో కూడా స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనల్ని సర్ప్రైజ్ చేస్తూ ట్విస్ట్లు ఇస్తూ తీసుకొని వెళ్తాడు స్క్రీన్ ప్లే. అది ఒక బలం శంకర్ది. రెండో బలం పాటలు శంకర్కి ముందు నుంచి కూడా, అప్పట్లో ఎవరు కూడా పాన్ ఇండియా సినిమాలు తీరినప్పుడు కూడా శంకర్ పాన్ ఇండియా సినిమాల లెవెల్లో పాటల్ని తీసేవాడు. పాటలకి ఎక్కువ బడ్జెట్ అనేది శంకర్ ముందు నుంచి ఉంది. దీంట్లో కూడా 75 కోట్లు 4 పాటలు ఖర్చు పెట్టామని దిల్ రాజు అనేక సార్లు చెప్పాడు. సో శంకర్ బలాలు అవి. కానీ దీంట్లో స్క్రీన్ ప్లేకి వచ్చేసరికి శంకర్ రొటీన్ తమిళ, తెలుగు అంటే ఇండియన్ సినిమాలకు ఉండే ఒక రొటీన్ ఫార్ములా ఉంటుంది. అంటే ఒక హీరో ఇంట్రడక్షన్ వెరైటీగా చేయడం, లేదా ఫైటు, దాని తర్వాత ఒక సాంగ్, దాని తర్వాత రొమాన్స్, కామెడీ, ఇది ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. ఇంటర్వెల్ జస్ట్ ముందు కథ స్టార్ట్ అవుతుంది, ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ అవుతుంది. అసలు కథ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. దిస్ ఇస్ ద
యాక్షన్ హీరోలకి ఉండే ఒక ఫార్మేట్ అనండి, ఫార్ములా అనండి, ఏదైనా ఇదే ఉంటుంది. ఇండియన్ సినిమాలకి మెజారిటీ సినిమాలకి ఇవే ఉంటాయి. అలా ఉంటూ కూడా హిట్లు ఇస్తారు. ఎందుకంటే దీన్ని సరదాగా నడిపేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక బ్యాంగ్ ఇస్తారు, సెకండ్ హాఫ్లో చాలా సీరియస్ స్టోరీ ఉంటుంది, అవసరమైతే ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు. ఇది జనరల్గా మనకి ఉండే ప్యాటర్న్. అలాంటి ఒక రొటీన్ ప్యాటర్న్ని శంకర్ ఎంచుకున్నాడు. సో రామ్ చరణ్ హెలికాప్టర్ దిగి అక్కడ ఫైట్, దాని తర్వాత మధ్య మధ్య సాంగు అలా తీసుకుంటూ వెళ్ళాడు. సో ఇంటర్వెల్కి ముందు ఒక ప్రీ ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చాడు. ఇంటర్వెల్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. సో ఈ ఓవరాల్గా శంకర్ వర్క్ ఎలా ఉంది అని చెప్పుకుంటే స్క్రీన్ ప్లేలో పూర్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ శంకర్ పట్టులు కోల్పోయాడని చెప్పాలి. అంటే ఆ ఒకే ఒక్కడు శివాజీ ప్యాటర్నే తీసుకున్నాడు మళ్ళీ. అదే తీసుకున్నాడు, కానీ అదే తీసుకోవడం కూడా తప్పు లేదు. ఎందుకంటే మనకి భాష చూసే ఒక 20-30 సినిమాలు వచ్చి ఉంటాయి. ఇందిరా కానీ, సమరసింహారెడ్డి, ఇవన్నీ భాష టెంప్లెటే. భాషకి మళ్ళీ ఏదో హాంకాంగ్ టెంప్లెట్, ఏదేమైనా భాష ఇండియన్ దీంట్లో భాష టెంప్లెట్లో అనేకం వచ్చాయి. చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి. ఎందుకంటే టెంప్లెట్లో తప్పేం లేదు. ఒక హిట్ అయిన టెంప్లెట్ని చాలాసార్లు రిపీట్ చేస్తారు, కానీ అది ఎక్కడికక్కడ ఒక యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు సమరసింహారెడ్డి అదే టెంప్లెట్, ఇందిరా అదే టెంప్లెట్, కానీ అవన్నీ హిట్లు ఎందుకైనాయి అంటే కొంత రెగ్యులర్ ఫార్ములా తీసుకున్నా కొంత యూనిక్ ఎలిమెంట్స్ని కూడా పెట్టగలిగారు. అక్కడ ఈ సినిమా ఫెయిల్ అయ్యాడు. అంటే శంకర్ ఫెయిల్ అయ్యాడు, రైటర్గా ఫెయిల్ అయ్యాడు. యాక్చువల్గా శంకర్ కథ కాదు ఇది, కార్తిక్ సుబ్బరాజు కథ. కార్తిక్ సుబ్బరాజు కూడా వండర్ఫుల్ డైరెక్టర్. తమిళ్లో ఆయన చాలా డిఫరెంట్ సినిమాలు తీశాడు. కానీ ఈ కథని మళ్ళీ 3 స్క్రీన్ ప్లే రైటర్లను పెట్టుకున్నాడు శంకరు. ఎంత పకడ్బందీగా చేసినట్టుగా అయితే కనబడింది మనకి ఫస్ట్, కానీ సినిమాలో చూసేసరికి ఇది లేదు. అంటే సర్ప్రైజెస్ ఇది లేదు. మామూలుగా రామ్ చరణ్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు, కానీ రివర్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. ఈ సినిమాలో అన్ప్రెడిక్టబుల్ అనేది లేదు. అంటే నేనేదో ఎక్కువ సినిమాలు చూస్తా కాబట్టి నేను కనిపెడతా అంటే అది ఓకే, కానీ మామూలు ఆడియన్స్ కెమెరాల ముందు మాట్లాడుతున్నప్పుడు థియేటర్ బయటకు వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను చూసాను. అట్లాగే తమిళ్లో చాలా వీడియోస్ చూసాను నేను. తమిళ వాళ్ళు ఎలా దీన్ని చూస్తున్నారని నాకు క్యూరియాసిటీ కొద్దీ చూస్తే వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు తమిళ వాళ్ళకి. దీనికంటే ఇండియన్ టూనే బాగుంది, ఇండియన్ టూని దారుణమైన ఫ్లాప్, అదే బెటర్గా ఉంది అంటున్నారు. కాకపోతే అక్కడ అందరూ కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి మాత్రం అందరూ కూడా పెద్ద మార్కులే వేశారు, ఎక్కువ మార్కులే. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఒక్కరు కూడా అనలే. అసలు చాలా మంది అయితే తమిళోళ్ళే రామ్ చరణ్ కోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారు. అంటే శంకర్ డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు, రామ్ చరణ్ యాక్టర్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. అంటే ఒక త్రిబుల్-ఆర్ తర్వాత రంగస్థలం, త్రిబుల్-ఆర్ ఈ సినిమా చెప్పుకోవచ్చు పెర్ఫార్మెన్స్ విషయానికి. అదైతే కరెక్ట్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. శంకర్ మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, మెయిన్ డైరెక్టర్గానే అక్కడక్కడ శంకర్ మార్క్ కనబడుతుంది. ముఖ్యంగా పాటల్లో శంకర్ మార్క్ ఉంది, అక్కడక్కడ కొన్ని సీన్లలో శంకర్ మార్క్ ఉంది. ఓవరాల్గా శంకర్ అంటే ఓ పాత శంకర్, వింటేజ్ శంకర్ అంటాం, అది లేదు. అప్డేట్ అవ్వలేదు. ఇవాళ సినిమా ఎలా ఉంది అవన్నీ లేదు. ఓన్లీ శంకర్ ఏమనుకున్నా అంటే పాతగానే చెప్పచ్చు, స్పీడ్గా చెప్పాలి ఈ జనరేషన్కి అని అనుకున్నాడు అతను. అందువల్ల రూబిన్ ఎడిటర్ చాలా స్పీడ్గానే చేశాడు సీన్లని. కానీ ఇక్కడ స్పీడ్గా వెళ్ళిపోయినంత మాత్రం హిట్ కావు కదా. సినిమా బాగుంటే 3 గంటల పైన ఉన్న పుష్ప 2 చూశారు, అంతకుముందు యానిమల్ చూశారు, 3 గంటలున్నా చూస్తారు సినిమా. ఇప్పుడు రీల్స్ చూసి అందరూ రీల్సే చూస్తారు అనుకోవడం కూడా తప్పు. పెద్ద వీడియోలు కూడా బాగుంటే చూస్తారు. సో శంకర్ డైరెక్టర్గా, రైటర్గా దారుణంగా ఫ్లాప్ అయ్యాడని చెప్పచ్చు. అంటే రామ్ చరణ్ ఎన్నికే రాంగ్, శంకర్తో సినిమా చేయాలనుకోవడమే రాంగ్ స్టెప్ అని ప్రూవ్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు శంకర్ వేరు, ఆయన ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు ఈయన ఎంచుకున్నాడు. దాని తర్వాత ఇండియా 2 వచ్చినాక వీళ్ళకి అర్థమైంటది, కొంత భయాందోళన అయితే ఉన్నాయి. దానికి తగినట్టే సినిమాని శంకర్ చెడిపేశాడని చెప్పచ్చు. ఇక దీంట్లో ప్లస్లు ఏం చెప్పుకోవాలంటే, ఫస్ట్ ప్లస్లు చెప్పుకోవాలంటే పెర్ఫార్మెన్సెస్. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ వల్లనే సినిమా కనీసం
వాచబుల్గా ఉంది, లేకపోతే వాచబుల్గా ఉండేది కాదు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ ఎపిసోడ్ కూడా పాతగా ఉన్నా బాగా తీశారు. షార్ప్గా ఉంది, లెంగ్త్ లాగకుండా. మామూలుగానే ఎప్పుడైనా కూడా ఫ్లాష్ బ్యాక్ అనేది సినిమాకి ఒక ఇబ్బందికరమైంది. కొత్తగా ఏదన్నా చెప్తే తప్ప ఫ్లాష్ బ్యాక్ బోర్ కొడుతుంది జనాలకి. అందువల్ల దీన్ని మాత్రం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్తో దాన్ని ఇంట్రెస్టింగ్గా చేశారు. మిగతా క్యారెక్టర్లు కూడా ఆయన ఐఏఎస్గా ఉండడం, ఐపీఎస్గా ఉండడం, కోపం ఉండడం, ఈ క్యారెక్టర్ తర్వాత వేరియేషన్స్ ఉన్నాయి. పొలిటీషియన్గా ఉండడం, మధ్యలో ఎలక్షన్ దీంట్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా రామ్ చరణ్ అనేక డిఫరెంట్ షేడ్స్ని బాగా తీసుకురాగలిగాడు. సో అది. రెండవది ఎస్జే సూర్య కొంత రొటీన్ ఉన్న అతని మేనరిజమ్స్, అతను దాంట్లో ఈ మధ్య టిపికల్గా అవే రిపీట్ చేస్తున్నాడు ఎస్జే సూర్య. మనకి ప్రకాష్ రాజ్ కూడా ఒకప్పుడు అవే రిపీట్ చేసేవాడు, అలాగా చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎస్జే సూర్య మాత్రం పర్ఫార్మెన్స్ కానీ అతనికి స్క్రీన్ టైం కూడా ఈక్వల్గా ఉంది, ఆల్మోస్ట్ రామ్ చరణ్తో ఈక్వల్గా ఉంది. సో ఎస్జే సూర్య రెండోది చెప్పుకోవచ్చు. అంజలి క్యారెక్టర్, అంజలి ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ వైఫ్గా పార్వతిగా చాలా బాగా చేసింది. సో అంజలి క్యారెక్టర్. కియారా అద్వానీ కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అమ్మాయి ఎందుకునో స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఒక బ్యూటీ కానీ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్కి కియారా అద్వానీ కెమిస్ట్రీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు, అదొక డిసప్పాయింట్. ముఖ్యంగా లవ్ ట్రాక్ అంతా డిసప్పాయింట్ అండి. ఆ లవ్ ట్రాక్ లేకపోతే అవసరమే లేదు, వీళ్ళకిద్దరికి ఆల్రెడీ పరిచయం అని చెప్పేసి ఉంటే పోయిండేది. అంటే కథ లేకుండా దీన్ని ఏదో నడపాలని ఎందుకు 2 గంటల 45 నిమిషాలు హాయిగా 2 గంటలు పెట్టుండదు సినిమాని. అది కూడా ఒక లెంగ్త్ కూడా ప్రాబ్లం. ఈ లవ్ ట్రాక్ అయితే వేస్ట్, దానివల్ల బోరింగ్ ఫీల్ వచ్చింది, సినిమాకి ఇబ్బందికరంగా మారింది. నిజానికి సినిమా కొంత వేగం పుంజుకుంది ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ తర్వాతే ఇదంతా ఇదిగా ఉంది. ఇంటర్వల్ తర్వాత కూడా అక్కడక్కడ షార్ప్గా అయితే లేవు, అక్కడక్కడ సీన్లు లాగింగ్ ఉన్నాయి. సో పెర్ఫార్మెన్సెస్ జయరామ్ క్యారెక్టర్ కానీ శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. సునీల్ కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది కానీ పెద్దగా లేదు. సో ఇక మైనస్లు అంటే ఇంక ప్లస్లో ఇంకేం చెప్పుకోవచ్చు అంటే కొద్దిగా మ్యూజిక్ చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అంటే ఒక్కొక్క చోట మైనస్ కూడా లోడ్గా ఉంది. బట్ ఫ్లాట్ సీన్లలో పెద్దగా ఏమి లేకపోయినా కూడా మ్యూజిక్తో ఎలివేట్ చేయడానికి ఎమోషన్స్ని, టెన్షన్ని, థ్రిల్ని ఇవంతా ఎమోట్ చేయడానికి మనకి బాగా హెల్ప్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. పాటలు స్క్రీన్ మీద కొన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మైనస్ ఏముంటాయి, దీంట్లో బెస్ట్ సాంగ్ నానా హైరానా అనే సాంగ్ని తీసేశారు. దీనికి కారణం ఏంటంటే అది ఇన్ఫ్రారెడ్లో తీసాము, ఫస్ట్ ఇండియాలో ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడి తీసిన పాట అది ప్రాసెసింగ్లో ప్రాబ్లం వచ్చిందని మేకర్స్ ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏదేమైనా ఆ పాట లేకపోవడం కొంత మైనస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బెస్ట్ సాంగ్ అది, మంచి మెలోడీ సాంగ్, అది లేదు. మిగతా పాటలు ఓకే బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మచ్చ ఒకటి బాగుంది, దాని తర్వాత జరగండి మంచి సెట్ వర్క్ అదంతా బాగా వచ్చింది. సో దోపు ఓకే, అదేం గొప్పగా లేదు కానీ పర్వాలేదు. అరుగు అనే సాంగ్ కూడా, అరుగు మీద అనే సాంగ్ ఓకే. సో ఓవరాల్గా సాంగ్స్ విజువల్గా అయితే బాగున్నాయి. 75 కోట్లు పెడితే బాగా లేకుండా ఎందుకుంటాయి. సో అదేమి ఇది కాదు. సో ఇవి ప్లస్లు. మైనస్లు ఎక్కువ ఉన్నాయి. మైనస్ ప్రెడిక్టబిలిటీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ శంకర్ పట్టు లేకపోవడం, ఇవన్నీ మైనస్లు అన్నమాట. అట్లాగే కొన్ని పాటలు కూడా కొన్ని ప్లేస్మెంట్ కరెక్ట్గా కుదరలేదు అనిపించింది. అట్లాగే రొమాన్స్ మైనస్, కామెడీ ట్రాక్ పెద్దగా లేదు, కామెడీ వర్కౌట్. అక్కడక్కడ సూర్యనే కొంత డైలాగ్తో మనల్ని ఎంగేజ్ చేస్తారు తప్ప ఓవరాల్గా ఇవన్నమాట. సో ఓవరాల్గా 1 టైం వాచ్, అంతకంటే గొప్పగా చెప్పుకోవడానికి లేదు. ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి చూసి రావచ్చు.